మిత్రులకి అట్లానే యూట్యూబ్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారం బాబు. నేను ఒకటే చెబుతున్నా, మనం ఈ మలయాళం సినిమాల్ని, తమిళ సినిమాల్ని, మరాఠీ సినిమాల్ని ఏం కంటెంట్ ఉందని అసలు పల్లెకుండా ఈ సినిమాలు చాలా బాగున్నాయి, ఇట్లాంటివి చూడాలని చూసి ఆస్వాదించి ఇట్లాంటివి వస్తే బాగుండు అనుకుంటారు. అట్లాంటిది ఈ సినిమా. నిజంగా జీవితం, ఈ అమ్మాయి చెప్పినట్టు, చాందిని చెప్పినట్టు జీవితం ఉంటుంది ఇందులో. జీవితంలో ఏం కోల్పోతున్నాం, ఏం ఆశిస్తున్నాం, కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి పొందాలంటే ఏం చేయాలి, ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి, కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ, బాణాలు చెప్పినట్టు తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఘర్షణ, ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఘర్షణ, ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని ఒక చిన్న మ్యూజిక్ షాప్ నడుపుకునే ఓ ముసలోడు వాడి లక్ష్యాన్ని సాధించడానికి వాడు ఎదుర్కొన్న పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఎవడైనా సాధిస్తాడు విజయాన్ని, ప్రతికూల పరిస్థితుల్లో, క్షణం క్షణం ఎదురయ్యే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న మనందరికి బాగా తెలిసేట్లాంటి ఎన్నో కళలు కానీ ఇక్కడికి వస్తుంటాం, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో. అన్నోళ్ళందరికి సీనియర్లు అన్న బాగా కానీ అసలు ఎన్నెందుకు ద మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఒక మెగాస్టార్గా ఉన్నాడు. ఆయన జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని తట్టుకొని పడి లేచి నిలబడితే అక్కడ అంత ఎత్తులో ఉన్నాడు. ప్రతి మనిషి జీవితం ఏదైనా, ఏ ఆశయమైనా సరే, ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించిన వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు. అంటే కథ మొత్తం నేను చెప్పకూడదు, టీజర్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. బాగుంది టీజరు. ఒక్క మాట ఇది చెబుతా, ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగా శివ అనే కుర్రోడు 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి. నేను ఎందుకురా సాంగ నా మీద ఎందుకు ఇట్లా పెట్టుబడి పెడతామంటే, లేదు మీరే చేయాలండి అన్నాడు. కరోనా అంత అయిపోయింది, పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజున తెల్లారుజామున చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు. అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు. ఎవరో స్వామి అంటే మీరు చేయాలండి అని అన్నాడు. ఏంది ఇంత పట్టుబడతాడని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత, షూటింగ్కి వెళ్ళిన తర్వాత అతను పడే తపన, అది ఎట్లా చెప్పాలో అర్థం కదా నాకు. అసలు నిద్రాహారాలు మానేసి ఆ షాట్ వచ్చేదాకా నేనైతే చాలాసార్లు తిట్టి పడేశాను. ఆమరా స్వామి కింద పెడతావు, పైన పెడతావు, ఇట్లా పెడతావు, మొత్తం తీసేస్తావు, ఎన్నిసార్లు చేయాలని చాలా ఇసుగుపడ్డా. కానీ తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత, మొత్తం ఫస్ట్ ఎడిటింగ్ అయిన తర్వాత, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించాడు. ఒడమ్మ గొడవ నిజంగా చూడాల్సిన సినిమా అండి. ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తను దాన్ని తట్టుకుంటాడు, నిజంగా తట్టుకుంటాడు. జీవితం లేదని కోల్పోయి ఉంటే అటువంటి కంటెంట్ ఉన్న సినిమా. ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలా. ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు వాళ్ళ అబ్బాయి, డబ్బులు వస్తాయా రావన్న తర్వాత సంగతి, ఆ కథని నమ్మి, ఆ డైరెక్టర్ని నమ్మి, ఇందులో స్టార్ కాస్టింగ్ ఎవరు లేరండి, ఇది మామూలు నటులే అందరం. ఉన్న ఒక స్టార్ ఎవరంటే అదిగో మా ఛానల్. ఇంకా వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తా. ఫస్ట్ భానుచందర్ గారు, ఆయన ఫైటింగ్లు, ఆయన ఎవ్వరు, అది నిరీక్షణ అన్న. ఆ తర్వాత ఆ డైరెక్టర్ శిష్యుడిదే వెట్రిమారంది విచారణ చేసింది నేను. అది సో ఆయనతో నేను 2 సీన్లు చేశాను. ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేను బయటికి. అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎట్లా అనుకుంటారో నాకు తెలియదు. నాకు చాలా ఆనందం వేసింది అన్న.
అట్లానే ఆమెని గారు, ఎక్కడ ఆమెనండి, ఎక్కడ అజయ్ ఘోష్, ఆమె నా భార్యగా. ఎంతమంది హీరోలు చూసి ఉంటుంది ఆమె జీటు. ఇక నువ్వు చూడగానే ఎక్కడో గాలిద్ది ఆ మనిషిని చూస్తే నాకు. అట్లాంటి హీరో ఆ విలన్ క్యారెక్టర్ అమిత్. అసలు అతని చూపులు కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ నేను అనేవాడిని, అసలు ఎవరినో పెట్టాలనుకుంటే ఆయన ఆకుడు ఎందుకు బాబు అని అన్న. పెట్టిన తర్వాత భలే నిర్ణయం అబ్బాయి. అసలు అమిత్ ఎంత యారగెన్సీ, ఎక్కడో కాలిద్ది నన్ను అట్టనే కాలిద్ది అక్కడ చూస్తే, ఆ క్యారెక్టర్ చూస్తే. ఇకపోతే అదిగో మావాడు నా బామ్మర్ది క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇక అన్న దయానందరెడ్డి అన్నతో పబ్బులో 2-3 సీన్లు చేశానండి. నిజంగా నేను అంటే దమ్మున్నోడుతూ చేస్తుంటే యువతులోడికి కూడా దమ్మెందు మనం తీర్చుకోవాలన్నట్టు ఉంటుంది. మనం ఎరగదీస్తే కాదు, ఎదుటోడు కూడా ఎరగదీయాల, అప్పుడే ఆ సీన్ పండింది. దయానంద్ అన్నతో పబ్బులు చేస్తుంటే అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి నేను చెబుతుంటే ఆటోమేటిక్గా నాకు ఇది వస్తుంది. నాకు ఎంత ఇదంటే డీజే నేర్చుకోవడానికి ఈ వయసులో భయపడలేదు సార్. దానికోసం ప్రయత్నం చేయటంలో భయపడనండి. నిజంగా ఏడ్చేస్తాను నేను. అసలు ఆయన ఒక్కసారి జాలికి అట్లా చూస్తాడు, నీకు జాబ్ ఇవ్వలేను మూర్తి అని అంటే. ఆ తర్వాత మళ్ళా ఒకనొక సందర్భంలో వెయిటర్గా పబ్బుల్లో తాగి తందనాలాడి కక్కుంటే అవన్నీ తీసేయటం. ఆ ఉద్యోగానికి వస్తే అతను బాధపడే సీన్ ఉంటుందండి. అన్నా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే నేనేం చెప్పలేను. ఇక పోతే ఈ అమ్మాయి అంటే నాకు మహా కోపం, నిజంగా చెబుతున్నా. ఏంది ఇంత యారగెన్సీ ఉంటుంది ఏంది అనుకునేవాడు షూటింగ్లో. తర్వాత ఈ పిల్లతో చేస్తుంటే నిజంగా నేను ఈర్ష్యపడ్డా. అమ్మని అమ్మని ప్రతి డైలాగ్ అండి అసలు ఎంత న్యాచురల్గా చెప్పిందంటే చాందిని, ఎంత న్యాచురల్. నేను అనుకుంటా నా మీద నాకు గర్వం ఉండేదండి. అమ్మ మనం బలి ఎరగదెత్తాం ఇంకా రాలేదు ఈ షాట్లోకి అని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ అసలు అంటే నాకు కోపం ఉంటుంది. మళ్ళీ ఏంది ఎంతసేపు నన్ను ఇక్కడ నిలబెట్టి అనుకునేవాడిని. తీరా వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో చేస్తుంటే మమ్మల్ని మింగేస్తుంది ఇంద్రబాబు డైలాగ్లో అనుకుని ఇంకా ఎట్లా చేయాలి. నిజంగా అమ్మాయి నీకు చాలా థ్యాంక్స్ అమ్మాయి. చంద్రదాని సరే నువ్వు గొప్ప నటిమణి అమ్మాయి. అంటే కసి పెరిగింది కొందరితో చేస్తుంటే తెలుసా, ఓరక మనం చేయగలని కుదరదు ఎదుట ఆర్టిస్టులు. అందుకే నేను ఎవరైనా డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు అబ్బాయి నా పక్కన ఎవరు చేస్తారయ్యా బలుపుతుంటాడు కాదనేది. బాగా చేయగలదు సమర్థులను పెడితే అది బాగుంటుంది, సినిమా బాగుంటుంది, అందరం బాగుంటారు ఉద్దేశంతో. పోతే ఇక్కడ మ్యూజిక్ పిల్లోడు పవన్ మీరు వింటారు చాలా ఉన్నాయి ఇందులో. అప్పుడే ఇదే స్టార్టింగ్, ఇది ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్లు అయితే నేను నా చేత డ్యాన్స్ చేయించారు, అసలు మామూలుగా ఉండవు. ఏంది ఇక పోతే సీన్ అన్న కెమెరా